ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల మహానాడు తరపున ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల మహానాడు తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి సమయంలో ఒక్కసారిగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంబేద్కర్ గారి సాక్షిగా మరొకసారి మన దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే వాస్తవంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారి టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే న్యాయశాఖ మంత్రిగా పనిచేసేటటువంటి సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లును అప్పుడు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మనువాదులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు మరి ఈ హిందూ కోడ్ బిల్లును తిరస్కరించడం జరిగింది. ఏదైతే ఈయన పెట్టినటువంటి బిల్లును తిరస్కరించినందువలన మరి తన యొక్క కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రిగా ఉండి మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గనుడు కేవలం స్త్రీల కోసం, ఈ దేశ స్త్రీల కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ హిందూ కోడ్ బిల్లులో ఏముందంటే, వాస్తవంగా హిందూ కోడ్ బిల్లు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు, అంటే కులమత తారతమ్యాలు లేకుండా అందరి కోసం అండి ఆయన చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులతోటి సమానమైనటువంటి హక్కులు, అంటే విద్యారంగంలోనూ, ఉద్యోగ రంగాల్లోనూ, రాజకీయ రంగంలోనూ, క్రీడా రంగంలోనూ అన్ని సంస్థలలో ఈ దేశంలో స్త్రీలకు పురుషులతోటి సమానమైనటువంటి హక్కులు, ఆస్తి హక్కు కానీ ప్రతి ఒక్క దాంట్లో సమానమైనటువంటి హక్కులు ఉండాలి. స్త్రీ బయటికి రావాలి, ఈమె చదువుకోవాలి, ఈమె ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనవాదులు ఏం చేశారంటే, స్త్రీ అబల, ఈమెకు మనకు పురాతన కాలం నుంచి వచ్చిస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం పురాణాలు ఏం చెబుతున్నాయంటే, స్త్రీ అబల, ఈమెకు లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నది కాబట్టి ఈమెను ఇంటికే పరిమితం చేయాలా, వంటగదికే పరిమితం చేయాలా, పడగదికే పరిమితం చేయాలా, లేదా పూజ గదికే పరిమితం చేయాలా, ఈమె బయటకు రావడానికి లేదు అని ఈ మనువాదులు ఆ రోజు పార్లమెంట్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి హిందూ కోడ్ బిల్లును తిరస్కరించడం జరిగింది. తర్వాత హిందూ కోడ్ బిల్లు ఇంప్లిమెంట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క సనాతన ధర్మం ఆధారంగా మొన్న ఇటీవల ఒక ఆయన జుట్టును ఎగరేసి సనాతన ధర్మం పరిరక్షించుకోవాలంటాడు. ఈ సనాతన ధర్మం ప్రకారం ఈ దేశంలో మా దళితుల్లో కొన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఆచారాలు, మరి మాతంగిని వ్యవస్థ, జోగిని వ్యవస్థ, అరుంధతి వ్యవస్థలని 3 వ్యవస్థలు ఉండేవి. మా దళితుల్లో కొన్ని వర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను ఊరికి వదలాలా, దేవుడికి వదలాలా అని చెప్పి అగ్రకులాల వారు, మనువాదులు ఆ స్త్రీలను ఏ విధంగా చేసేవాళ్ళు మీ అందరికీ తెలుసు, చెప్పుకుంటే చాలా ఉంది. ఈ వ్యవస్థను మరి మనువాదాన్ని కూల్చి భారత ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రకారం ఈ వ్యవస్థలన్నింటినీ నిర్మూలించినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇదే సనాతన ధర్మం ప్రకారం మన గత కొంతకాలంలో జరిగేది ఏదైతే ఈ దేశంలో స్త్రీ యొక్క భర్త చనిపోతాడో, ఆ చనిపోయినప్పుడు అదే స్థితి మీద బతికున్నటువంటి స్త్రీను మరి సజీవ దహనం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో నడిచేది ఈ సనాతన ధర్మం ప్రకారం. దీన్ని కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తుదిముట్టించి భర్త చనిపోతే స్త్రీ విధవగా ఉండాలి, ఇష్టమైతే ఇంకొక పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆమె ఇష్టానుసారంగా నడవాలని చెప్పి చేసినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతేకాకుండా కార్మిక చట్టాలు, ఏదైతే ఒక స్త్రీ కార్మిక శాఖల్లో కానీ, ఉద్యోగ శాఖల్లో కానీ, ఆ తర్వాత పలు శాఖల్లో ఉన్నప్పుడు, ఈమె గర్భిణితో ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రసవించి బాలింతగా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి వెలుసుబాట్లు, అంటే ఈ సెలవు దినాలు కానీ, ఈ సెలవుల్లో వెలుసుబాటు విధానాలు కానీ, ఇవన్నీ స్త్రీ కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో పాటుపడినటువంటి, ఎంతో కృషి చేసినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈ అంబేద్కర్ గారు తలపెట్టినటువంటి హిందూ కోడ్ బిల్లు ద్వారా
ఈ దేశంలో ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవ్వడం కానీ, మరి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి అవ్వడం కానీ, మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి కానీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ, మెడ్రాస్లో జయలలిత గారు కానీ, ఈ విధంగా ఎందరో నారీమణులు ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది, రాష్ట్రపతులుగా చేయడం జరిగింది, ప్రధానమంత్రులుగా చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ విధమైనటువంటి పదవుల్లో మరి రథకెక్కడానికి కారణం ఇది హిందూ కోడ్ బిల్లు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం మరి ఎన్నో రకాలైనటువంటి కృషి చేసి స్త్రీలను పురుషులతో సమానమైన హక్కులు కలిగి ఉండేటట్టుగా, మరి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే అన్ని రంగాల్లో రాణిస్తూ మరి చలామణి అవుతూ ఉంటారో అదేవిధంగా పురుషులతోటి సమానమైన హక్కులు కలిగి ఉండే విధంగా ఈ దేశంలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాగైతే పురుషుడు అర్ధరాత్రి పూట ఒంటరిగా ఆడమనిషి తిరగగలిగిద్దో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని సామెతలాగా స్త్రీకి అన్ని విధాల, అన్ని రంగాలలో, అన్ని శాఖలలో, అన్ని సంస్థలలో అన్ని హక్కులను సమకూర్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు జరుపుకునేటటువంటి ఈ ఉత్సవాల్లో ఖచ్చితంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మహానాడు తరపున తెలియజేస్తున్నాను.